సామ్రాట్ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నేను కూడా ఎప్పుడూ గమనించలేదు సామ్రాట్. అంటే ఈ చిప్ ద్వారా మన సీక్రెట్స్ అని ఆ జ్వాల. ఇప్పుడు అది కాదు ఆలోచించాల్సింది. ఎప్పుడో నా క్యాబిన్లోకి వచ్చి మైక్ ఫిట్ చేసేంత ధైర్యం ఎవరు చేశారు? ఎవరికంత అవకాశం ఉంది? ఏయ్, ఏంటి సార్? ఫస్ట్ టైం నిన్ను చూస్తున్నాను. ఎవరు నువ్వు? మన ప్యూన్ యాదగిరి కొడుకు సీను. యాదగిరికి ఒంట్లో బాగలేకపోతే వీణ్ణి పంపించాడు. ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఎలా పంపిస్తారు లోపలికి? వీడు నాకు తెలుసు సామ్రాట్. రేసిను, నువ్వు కాకుండా ఈ క్యాబిన్లోకి ఇంకెవరైనా వచ్చారా? ఈ రోజు కానీ నిన్న కానీ ఒకసారి బాగా ఆలోచించి చెప్పు. ఒకసారి వచ్చారు సార్. ఎవరది? ఆయన పేరు ప్రవీణ్ అంట సార్. ఇదే ఆఫీసులో పనిచేస్తారంట సార్. ఎవరై ఉంటారు? అకౌంట్ సెక్షన్లో పనిచేసే ప్రవీణ. ఎక్కడ వాడు? ఒక్క నిమిషం సామ్రాట్. అవుట్. ఓకే సార్. ఆయన వాడి క్యాబిన్లోకి ఎప్పుడొచ్చాడో నాకు అర్థం కావట్లేదురా. ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండే నేను ఈసారి తప్పు చేశాను. ఛే! సామ్రాట్, వాడు లేడు. విషయం వాడికి తెలిసిపోయినట్టుంది. ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఆ. ఫోన్ పనిచేయట్లేదు. గౌతమ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటి కల్లా వాడు నా కళ్ళ ముందుండాలి. నేనేంటో వాడికి తెలియాలి. ఓకే సామ్రాట్, 24 అవర్స్లో వాడిని ముందుంటాడు. వాడిని జ్వాల పంపింది. జ్వాల నా మీద చాలా పెద్ద ప్లాన్ వేసింది. ఎవ్వరూ ఊహించలేకపోయారు. అందుకే ఈ కాంట్రాక్ట్ పోయింది. ఇకనైనా కేర్ఫుల్గా ఉండాలి. ఏంటి భవానీ, అలా గుమ్మం వైపే చూస్తూ ఉన్నావు? ఎవరి కోసం? ఇంకెవరి కోసం? మన సామ్రాట్ కోసం. వాడిప్పుడు ఇంటికొస్తానన్నాడు కదా. వాడి రోజు రాడు భవానీ, అక్కడే ఉంటాడు. ఏ? ఎందుకని? ఈ రోజు అష్టమి, రాత్రి అక్కడే నిద్రపోయి రేపు ఉదయమే బయలుదేరతాడు. అష్టమి లేదు, ఏమీ లేదు. ఆఫీస్ నుంచి వెళ్తూ వెళ్తూ ఇంటికి రాడా? ఈ అమ్మని పలకరించడా? వాడు మన పక్కనుంటేనే పలకరించడానికి 10 సార్లు టైం చూస్తాడు. అలాంటిది ఎంత టైం వేస్ట్ చేసుకుని ఎలా వస్తాడు? నా కొడుకు టైంతో ఎంత పరిగెడితే మాత్రం తల్లిని మర్చిపోతాడా? అమ్మతో మాట్లాడడానికి లెక్కలు వేసుకుంటాడా? వాడెక్కడ్రా? గౌతమా? కాదురా, సామ్రాటు. వాడు ఆఫీస్కొచ్చాడు కదా, ఇంటికి రాలేదా? అమ్మా, అది ఓ, గౌతంతో కలిసి వస్తున్నాడా? లేదమ్మా. గౌతమ్ వేరే పని మీద బయటికెళ్ళాడు. సామ్రాట్ శ్రీవల్లి వాళ్ళ ఇంటికెళ్ళాడు. ఏంటి? ఆఫీస్ దాకా వచ్చినవాడు ఇంటి మొహం చూడకుండా కూడా వెళ్ళిపోతాడా? నన్ను కలిసి పలకరించకుండా వెళ్ళిపోతాడా? అమ్మా, ఎందుకు చిన్నదానికి అంత ఎమోషనల్ అవుతావు? వాడికి కుదరలేదు.
సరే, నా గురించి అడగలేదా? అంత టైము లేదు, నీ గురించి అడిగే పరిస్థితి లేదు. ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా, దాన్ని సెట్ చేసే పనిలో ఉన్నాడు. త్వరగా వచ్చేస్తాడులే. ఒక్కరోజే కదా అత్తయ్య, రేపెలాగో వచ్చేస్తారు కదా, ఎందుకు బాధపడతారు? భవానీ, వేడిగా ఒక కాఫీ తాగి రిలాక్స్ అవ్వు. ఉమ్. వాడు పూర్తిగా నన్ను మర్చిపోతున్నాడా? ఏంది గిది? పిల్లగాడు మనల్ని మన శ్రీవల్లిని తప్పు తప్పు అన్నాడు. నా మనవరాలు నేరం చేసిందని ఇరుసుకుపడ్డాడు. కాదని కొమరంగాడే స్వయంగా వచ్చి చెప్పింది గదా. గా పిల్లగాని శత్రువే గీ పని చేసిందని ఎరుకయింది గదా. గప్పుడు పోయిండు, ఇంకా ఇంటికి రాకపాయే. యాడికి పోయినట్టు? ఎక్కడికి వెళ్ళుంటాడమ్మా? వాళ్ళింటికి వెళ్ళుంటాడు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని అప్పుడే కదా చెప్పాడు. అంటే అల్లుడు గారు తిరిగి మన ఇంటికి రారనే కదండి మీరనేది? అలా అని నేనండం కాదు కదా, అల్లుడే అన్నాడు కదా. అనుకున్నా ఏం చేస్తాడు? మనం అల్లుణ్ణి అల్లుళ్ళా చూసామా? గొప్పింటి బిడ్డని గొప్పింటి బిడ్డగా ప్రవర్తించామా? ఎందుకు అందరూ నన్ను చూస్తున్నారు? మన ఇంటికి సామ్రాట్కి తగినట్టు ఒక్క సౌకర్యమైనా ఉందా? తన స్థాయికి తగ్గట్టు ఏమైనా అందించగలిగామా? లేదే. ఇంతకన్నా ఏం చేయగలం వసంతి? బంగారం తినిపించాలా? అక్కర్లేదు. అలాగని కళ్ళు తాగించకూడదు కదా. పడుకుంటే ఏసీ లేదు, కూర్చుంటే కుర్చీ లేదు, స్నానానికి నీళ్లు లేవు, సరైన తిండి కూడా లేదు. ఎవరు మాత్రం ఉంటారు? ఇక రాడు, తెలిసిపోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇంత గొడవ జరిగిందని, అది మన వల్ల ఇంత లాస్ వచ్చిందని అక్కడ మా పిన్ని గారికి తెలిస్తే ఇంకెంత రచ్చవుతుందో. ఎందుకు లొల్లి అయితదే? ఎవరిని తప్పు చేసినావు? పిల్లగాని ప్రేమగా చూసుకున్నాడు తప్ప, అభిమానంతో కసికడి కళ్ళు తాగించడం తప్ప. తల్లి చెయ్యి, నీ అత్తగారికే ఫోన్ చెయ్యి. నీ పెరిమిటి గాడికొచ్చిందేమో అడుగు. లేబమ్మా, ముచ్చటెరికైతే మా అత్త మూకోదు. ఏం కాదులే అమ్మా, నువ్వు ఫోన్ చేయి. జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తాను. వద్దు నాన్న, మీకు తెలియదు. అత్త తప్పే వాళ్ళది. ఎందుకిట్లా జరిగిందని చూడు, లొల్లి చేస్తుంది. ఆయనకే ఫోన్ చేయాలి, కానీ ఫోన్ కలుస్తలే. నాకేం సమజైతలే. అమ్మా పెద్దమ్మ, నా మనోరాల్ని ఏడిపియకు. కోపంతోని